హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు విరిగిన పాలతో స్వీటు అలాగే పన్నీరు ప్రిపేర్ చేశానండి. చూడండి, పాలు అయితే విరిగినాయండి. ఇవైతే గేదె పాలు. అన్ఎక్స్పెక్టెడ్గా విరిగిపోయినాయండి, కావాలని విరగొట్టలేదు. స్వచ్ఛమైన గేదె పాలు కదండి, చూసారా పెరుగులా ఉందండి విరిగిపోయినా సరే. దీన్ని నేను ఫస్ట్ ఏంటంటే ఒక వైట్ క్లాత్లోకి తీసుకుని వడకట్టుకుని వాటర్ వడకట్టేసుకుని వైట్ క్లాత్లోకి వేస్తున్నానండి కొంచెం కొంచెంగా. తరువాత వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసి గట్టిగా అలా పిండుకున్నానండి. గట్టిగా పిండి చూడండి ఈ వైట్ క్లాత్ని చుట్టేసాను. తర్వాత చిల్లు గిన్నె పైన పెట్టి పైన ఒక షేప్ కోసం ఒక ప్లేట్ పెట్టి తర్వాత బరువు కోసం ఈ రోల్ని పెట్టానండి. బరువు కోసం దాన్ని పక్కన పెట్టాను. తర్వాత ఇంకా కొంచెం ఉంది కదండి, అదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకుని పెట్టానండి. ఆ వాటర్ అంతా వడగట్టేసుకుని పెట్టాను. దగ్గరికి వచ్చే వరకు సిమ్లో పెట్టి ఇలాగ ఫ్రై చేయాలి లైట్గా. తర్వాత ఈ వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత పంచదార వేయాలండి. పంచదార వేసి చూడండి సిమ్లో మాడినా పర్వాలేదు, టేస్ట్గా ఉంటుందండి చక్కగా. అదే కల్లకండ స్వీట్ ఉంటుంది కదా, అదే చూడండి చక్కగా ఇంకా కలర్ మారుతుంది చూడండి. బాగుంటుందండి చక్కగా సాఫ్ట్గా, చాలా బాగుందండి. బౌల్లోకి తీసుకున్నాను నేను. ఒక బౌల్ అయింది కదా, పిల్లలు తినేస్తారనేసి ఇంకా కలాకండ షేపు ఏమీ చేయలేదండి, ఇలాగే తినేసారు పిల్లలు. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. ఇంకా పక్కన పెట్టాను కదండి బరువు పెట్టి. 4 అవర్స్ తర్వాత చూస్తున్నానండి. అది 4 అవర్స్ నేనైతే పక్కన పెట్టాను. చూడండి వాటర్ అన్నీ కిందకు వచ్చేసినాయండి. చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో. చక్కగా బాగుందండి, సాఫ్ట్గా. చూసారా ఎంత ప్యూర్ వైట్గా ఉందో, చాలా బాగుందండి. ఇలా కట్ చేసేసుకుని పీసుల్లాగా, పన్నీర్ పీసుల్లాగా కట్ చేసేసుకోవడమే. చూసారా బాగుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. చూసారా ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నానండి, బాగుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామందికి తెలిసిన విషయమే, కాకపోతే ఇలాగ మనం ఎప్పుడైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ థ్రిల్లే వేరేగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.